హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనస్ వ్లాగ్. దిస్ ఈస్ ఈనా. ఇవాళ మన వీడియోలో అయితే షీర్ ఖుర్మా అయితే చేస్తున్నాను. షీర్ ఖుర్మా కోసం ఇలా మనకి మార్కెట్లో దొరుకుతుందండి సన్నప్ సేమియా. మనకి ఫ్రైడ్ సేమియా దొరుకుతుంది, నాన్ ఫ్రైడ్ సేమియా కూడా దొరుకుతుంది. నేనైతే నాన్ ఫ్రైడ్ అయితే తెప్పించుకున్నాను. ఇక్కడైతే జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరా ఉంటుంది కదా ఎండిపోయింది, అదైతే ఇలా కట్ చేసుకోవాలి. కిస్మిస్ కూడా తీసుకోవాలి. మీకు నచ్చితే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇవే వేస్తున్నాను. ఇక్కడ పాలు కూడా కాచి అయితే పెట్టుకున్నాను, వేడి చేసి అయితే పెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను ఇదే గిన్నెలో అయితే సేమియా చేస్తాను కాబట్టి ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను. మంచిగా కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. మనకి షీర్ ఖుర్మాలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా అయితే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ అయితే వేయించుకుంటున్నాను. మీరు సేమియా చేస్తే ముద్దగా అవుతుందా? అయితే ఇలా అయితే ట్రై చేయండి. మంచిగా పల్చగానే ఉంటుంది, మనకి ముద్దగా కాకుండా. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని అయితే సేమియాని ఫ్రై చేసుకోవాలి. మంచిగా రెడ్ కలర్గా రావాలండి, మంచిగా వేయించుకోవాలి సేమియాని అయితే. చూడండి, ఇలా అయితే వేయించుకోవాలి. నేను 1 లీటర్ మిల్క్తో అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న సేమియా కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే సేమియాని కూడా ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను కదా. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. 1 కప్ షుగర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే నేను లాస్ట్లో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడైతే మనకి చక్కెర కరిగిపోయింది కదా. ఇలా అయితే బాయిల్ కావాలి వాటర్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసేసుకోవాలి. మనకి ఇందులోనే సేమియా ఉడికిపోవాలి. మనం డైరెక్ట్ పాలలో వేస్తే ముద్దగా అవుతుందండి సేమియా, అందుకనే ఇలా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి సేమియా చాలా బాగుంటుంది. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కొంచెం దగ్గరికి అయింది కదా. ఇప్పుడు నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను కదా, అవైతే వేసేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం చల్లారే వరకు ఇది కూడా కొంచెం తిక్కుగా అవుతుంది, కానీ అంత గట్టి పడదండి సేమియా. మేమైతే షీర్ ఖుర్మా ఇలానే చేస్తాము, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మరి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. అంతేనండి, మన షీర్ ఖుర్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి, అస్సలు గట్టిపడలేదు కదా, ముద్దగా అయితే అవ్వదు, ఇలానే ఉంటుంది మనకి. ఇలా అయితే ట్రై చేయండి నా స్టైల్లో, మీరే అంటారు చాలా బాగుందని. మనకి 1 డే వరకు అయితే ఇలానే ఉంటుంది సేమియా, మనకైతే ముద్దగా అయితే అవ్వదు. ఇలానే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ షీర్ ఖుర్మా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు నా వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది.
మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షీర్ ఖుర్మా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ మరి.